ఏమండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు జీవితంలో రెండే అంటే ఇష్టం అండి. ఒకటి మీరు, రెండు బనానా. మీ పుట్టినరోజు నాడే వరల్డ్ బనానా డే వచ్చింది. ఈ 2 బర్త్డేలు ఒకే రోజు రావటం నా లక్క. మీకోసం ఏం చేసినా చూడండి. బనానా చిప్స్, బనానా ఫ్రై, బనానా కర్రీ, బనానా బిర్యానీ, బనానా సూప్, బనానా ఐస్ క్రీమ్, చివరికి మీరు కట్ చేయబోయే కేక్ కూడా బనానా కేకే. రేపు మన ఇద్దరికి పెళ్ళే పిల్లలు పుడితే అందరూ మనల్ని బనానా ఫ్యామిలీ అంటారు. అంటిస్తాను. పోదండి. ఫస్ట్ మీరు మీకు ఇంకో సర్ప్రైజ్. మీరు కళ్ళు మూసుకు తెరవాలి. చాలా బాగుంది, కానీ నేను ఎప్పుడు చీర కట్టుకోలేదండి. మీరు ఈ చీర కట్టుకోండి. మీరు ఎంత అందంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎవరు? జాన్. ఏమైంది? డోంట్ వరీ. మార్నింగ్ 8 o'clockకి అప్పారావుని సలూన్కి తీసుకొస్తాను. అక్కడ రజాక్ అప్పారావుని మీరనుకుని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రజాక్ని పట్టుకునే ఏర్పాటు చేశాను. వాళ్ళు రజాక్ని చంపేస్తారు. తర్వాత అప్పారావు పాస్పోర్ట్తో మీరు 12 o'clock ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతారు. గుడ్ గర్ల్. రేపు ఎయిర్పోర్ట్కి పోయే దారిలా నీకు ఇంటర్వ్యూ ఇస్తా. రావు గారు, రావు గారు. నేనేనండి. నేను మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మార్చినప్పటి నుంచి మీలో చాలా మార్పు చూశాను. మీరు హ్యాపీగా ఉండట్లేదు. మీ బర్త్డే రోజు కూడా మీరు ఎలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకనే మీకోసం మార్చేశాను. ఇక నుంచి ఇదే నా హెయిర్ స్టైల్. నాకు నచ్చడం ఇంపార్టెంట్ కాదండి. మీరు యూకే వస్తున్నారు కాబట్టి అక్కడ డిజైనర్స్తో కలిసిపోయేలా ఒక న్యూ లుక్ ట్రై చేద్దాం రండి. సరే, మీరు ఎలా అంటే అలా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు అనుకున్నవన్నీ టైంకి అయిపోతాయి. ఓ, వాచ్ మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకుందాం. డ్రైవర్. లేదండి, అమ్మేశాను. మీ చీర కొనడానికి డబ్బులు సరిపోకపోతే నిజంగా షాపు వాడు చెప్తే నమ్మలేదు, కానీ 15,000 ఇచ్చాడండి. ఇక్కడ వస్తువులు పాతబడి కొద్దీ విలువ పెరుగుద్దట కదండి. అలా మనుషులు కూడా పెరిగితే ఎంత బాగుంటుంది. ఏరా గురిగారు, మీ ప్రయాణం బాగా జరగాలని సింహాద్రప్పన ఆలయంలో పూజ చేయించామండి. మీకు ఇంక తిరగలేదు? అవును, తిరిగి రాను కూడా. ఏంటి గురుగారు? అవునరా, నేను వెళ్ళే చోటకి మీరే రావాలి. వస్తారు కూడా. మేమంత పైకి వస్తా ఉంటారా? తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పైకి రావాల్సిందే. నేను కొంచెం ముందు వెళ్తున్నానంతే. మీరు పైకి వెళ్తున్నారన్న ఆనందంలో మీరు నా పెళ్లి గుంటలేదని బాధను కూడా మర్చిపోయాను గురుగారు. నన్ను కూడా మర్చిపోరా, సంతోషంగా ఉంటావు. ఏమైంది గురుగారు అలా మాట్లాడుతున్నారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఆలోచిస్తే, అదే దూరం వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. మర్చిపోతే సంతోషంగా ఉంటుంది. నేను వెళ్లే ముందు నీకో విషయం చెప్పనా? జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మర్చిపోవడం అలవాటు చేసుకోరా. నీ అంత సంతోషంగా ఉండేవాడు ఉండడు. హ్యాపీ జర్నీ గురుగారు, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా.
ఏంటి చూస్తున్నారు? చివరిగా అరటిపండు కొనుక్కు తినాలనుంది. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి. బాబు ఒక అరటిపండు ఇవ్వు. సార్ చేంజ్. నువ్వు ఉంచేసుకో. 8 అయిపోయింది. ఈ అపాయింట్మెంట్ టైం అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతానండి. వెళ్ళండి. Well done. See you later. హలో సార్. నమస్తే సార్. రే జాన్, ఒక అమ్మాయిని నమ్మే ముందు ఆమెను అర్థం చేసుకోవాలి, లేకపోతే నమ్మకూడదు. చూడు, ఇప్పుడు నీ చౌకొచ్చింది. ప్రవళిక నా చెప్పరా. జాన్, అప్పారావుని రజాక్ చంపేశాడు. రజాక్ని పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఓకే. వెళ్ళను ప్రవళిక, నీ మాట నిలబెట్టుకున్నావు. అనవసరంగా ఒక అమాయకుడిని చంపించాను. ఓ పిచ్చోడు పోతేంది, 1000 మంది ప్రాణాలు కాపాడి గొప్ప హీరోయిన్ అవుతున్నావు. నా ఇంటర్వ్యూ తోటి నీ కంపెనీలో టాప్ పొజిషన్లకు పోతున్నావు. ఇంతకీ నీ పాస్పోర్ట్ ఏడున్నది? టెన్షన్ పడకు, నాతో పాటు దుబాయ్కి నీకు టికెట్లు కొందామని తెప్పించిన. నువ్వు వీడుంటే నాకెంత డేంజరో తెలుసు. నీతో అబద్ధం ఆడినా. అది చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ జాగాల బాంబులు పెట్టి మన దుబాయ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంటకే అవి వేల్తాయి. హైదరాబాద్ షేప్ మారిపోతుంది. సారీ, నీకు ప్రామిస్ చేయకముందలనే కొంతమంది ఫ్రెండ్స్ కమిట్ అయినా. లైఫ్లో ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతుంటాయి. ఇదే అట్లా నన్ను పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నన్ను ఏ క్వశ్చన్లు అడగాలో నేనే చెప్పి నీకు హెల్ప్ చేస్తా. ఇంతమంది అమాయకులు ఎందుకు చంపుతున్నావు అని అడుగు. అడుగు అడుగు. ఇంతమంది అమాయకుల్ని ఎందుకు చంపుతున్నారు? నేను కాదు, దేవుడే చంపుతున్నాడు. నువ్వు హిందువే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? చేసేది చేయించేది మొత్తం నేనే, నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను అంతే నిమిత్త మాత్రుడిని. బాగా చెప్పిన కదా. మీకు జాలేస్తలేదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీకు జాలి లేదా? నువ్వు నాన్ వెజిటేరియనే కదా. నీకోసం రోజు కోళ్ళు మేకలు ఎన్ని చచ్చిపోతున్నాయి. అంతెందుకు నిన్ను నమ్మిన అప్పారావుని చంపించినవు. నీకు జాలక్కర్లేదా? చెప్పు చెప్పు, నీకు జాలక్కర్లేదా? అడుగు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. మీరు చేసే చాలా పాపం కదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా. నా ఉద్దేశంలో పాపం పుణ్యం లేవు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం, ఈ రెండే ఉన్నాయి. పాపం చేసినాం అనిపిస్తే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టు, నష్టం లేదు కదా. కొబ్బరికాయలు ఉన్నంతకాలం మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. నీకో విషయం చెప్పనా? డబ్బు సంపాదించనికనే ప్రతి మనిషి దారెత్తుకుంటాడు. నువ్వు జర్నలిస్ట్వి, నేను టెర్రరిస్ట్ని. నా ఇంటర్వ్యూతో నీకు లాభం, బాంబులు పెడితే నాకు లాభం. ఇట్లనే ఉంటాయి కదా మీ క్వశ్చన్లన్నీ. ఇంకేమన్నా అడుగుతావా? అడుగు అడుగు. మీరు ఇంతమందిని చంపారంటే మీ చావుకు మీరు ఎదురు చూస్తున్నట్టే కదా. డోంట్ యూ థింక్ యూఆర్ ఇన్వైటింగ్ యువర్ సూసైడ్? మంచి క్వశ్చన్ వేసినావు. నేను ఈడుంటే సూసైడే. న్యాచురల్ డెత్ ఉండదు, లేపేస్తారు. అందుకే చచ్చేదాకా బతకాలని దుబాయ్ పోతున్నా, నిన్ను తీసుకుపోతున్నా. ఇగో ఈయన చూడు, పదవి కోసం ఎంతో మంది ప్రజల్ని ఈయన చంపిండు, పెట్రోల్ కోసం బుషి ఈయనను చంపిండు. నేను చెప్పిన కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అని. రే క్యా హువా రే? సారీ సార్, డీజిల్ అయిపోయింది. ఒళ్ళు కపట్టే. చివరిగా ఒక క్వశ్చన్. బ్యాటరీ అయిపోయింది. మీ లైఫ్ అంబిషన్ అంటే మీ జీవిత ఆశయం ఏంటి? ఒక్కటేంది, శానున్నాయి. ముందుగాల నేను పెళ్లి చేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ మస్తాన్ కోసం ముంతాజ్గా మారుతావో, లైలాగా మారుతావో
నీ ఇష్టం. ఏం పెన్ ఆగిపోయిందా? ఇంకా అయిపోయిందా? సారీ. నీకు దమాకుందా? ఈ డ్రెస్ ఎట్లా పోవాలి? సారీ సార్, సారీ సార్. సారీ. ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తావు? దిగు దిగు. ఏంరా చూస్తావు? ఎంత డీజిల్ కొట్టుకోవాలి సంగతి తర్వాత చెప్తాను. వదలండి సార్. వదిలేది రాలే. కదలకుండ్రే. పోసుకోవచ్చా? పోసుకోవచ్చా? ఇందాక చాలా మాట్లాడావు, ఏ ఇప్పుడు మాటలు రావట్లేదా? దేవుడి కోసం చేస్తున్నావా? ఆ దేవుడే నిన్ను తన దగ్గరికి పంపించమని నన్ను పంపించాడు. నీ వల్ల 100 మంది చనిపోయారు. నువ్వు చంపింది ఆ 100 మందినే కాదు, వాళ్ల మీద ఆధారపడిన కొన్ని వేల మందిని చంపేశావు. జన్మనిచ్చిన తల్లికి ప్రాణం తీసే హక్కు లేదు, నీకెవరిచ్చారా? నీలాగా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గంటకొకరు పుడితే, దేశానికి ఉపయోగపడేవాళ్ళు సెకండ్కొకరు పుడతారా? మరణశిక్ష విధించేటప్పుడు ఆఖరి కోరికకు అవకాశం ఇస్తారు. నువ్వు దాని కూడా అర్హుడివి కాదు. కానీ నువ్వు ఆఖరిసారిగా వినాల్సింది ఒకటుంది. అప్పారావు బ్రతికే ఉన్నాడు. చావుకొచ్చింది రాజా కన్నా. అమ్మాయిని నమ్మకూడదు అమ్మాయిని. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు. రజాక్ను పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నీలాంటి టెర్రరిస్టులు అందరికీ చెప్పేది ఒకటే, సామాన్యుడిని రెచ్చగొట్టొద్దు, సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఎన్నోసార్లు రుజువు చేశాడు. అవసరమైతే సామాన్యుడికి చంపడం కూడా ఒక సామాన్య